హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బడ్జెట్లో అద్భుతం జరిగింది అంటూ కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్పై ఉంటే కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో నిధులు ఇచ్చింది అంటూ సంబరాలు చేసుకున్నారు. ఒక అద్భుతమైన బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ గురించి చెప్తున్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది వచ్చిందా లేదా? ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు. నమస్కారం. ఏంటి మీ ఫస్ట్ కామెంట్? నిన్న మొన్న ఎక్కడో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడం చూస్తున్నాం, చాలా చోట్ల రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు, బడ్జెట్లో ఏదో జరిగింది అని. బట్ ఆంధ్రప్రదేశ్ సర్కారు చాలా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని చెప్తోంది. ఎవరి విజ్ఞత ఏమిటో, ఎవరు నిస్వార్థంగా రాష్ట్రం గురించి ప్రేమిస్తూ మాట్లాడుతున్నారో, భావితరాలు ఏది చేస్తే బాగుంటాయో లేదా దెబ్బతింటాయో వీక్షకులకు వదిలేస్తున్నాను. ఏంటి జరిగింది నేను చెప్తానండి. పదే ట్రోలింగ్స్ కూడా చూస్తూ ఉన్నాను. దయచేసి గుర్తుంచుకోండి. 2019 తర్వాత అంత ముందు కంటే, ఎందుకంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. నేను చూస్తున్నాను, బూతులు పెడితే బూతులతో వాళ్ళకి బహుశా వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం అనుకుంటుంది. 2019 తర్వాత అంతకు ముందు కంటే కూడా ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. చూపించింది మేజర్ మీడియా. ఐఎమ్ నాట్ 95% చూపించలేదు, 5% చూపించారు. ఇప్పుడు పిలిచారు, ధన్యవాదాలు. అందువల్ల దానికి మేము ఉద్యమం చేయలేదంటే 2000 ఇదే క్రితం సంవత్సరం వెళ్ళి ఢిల్లీలో 100 మందితో కూర్చుని అక్కడ ధర్నాలు చేసిన ఒక అక్షరం ఒక్కటి రాకపోతే మేమేం చేయమండి. అయినా నేను ఎవరిని ఏమన్నాం, వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాను. వాళ్ళని ప్రేమించినా దేశించినా నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను రాష్ట్రం కోసం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఎందుకంటే నీకు చెప్పాల్సిన కింద చూస్తే దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు. మాట్లాడుతూనే ఉంటారు. సరే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇది నయవంచన అంటారు. ఈ నయవంచన అనే పదం ఏంటంటే, మోసం చేయటం వేరు, నయవంచన వేరు. మన కళ్ళ ముందు కనపడేది వేరు, వంచన కనపడతానే వంచన చేయటం అనేది. ఇలాంటి అద్భుతమైన దుర్మార్గమైన ఒక చెత్త బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి దాన్ని అద్భుతంగా ఉందని చెప్పడం ఎలా ఉంటుందంటే, తెలంగాణకి నేను ఇప్పుడు పేపర్ పత్రికలు చూశాను. అంటే మన ఇంకా బ్లూ బుక్ డీటెయిల్స్ రాలి ఆంధ్రప్రదేశ్కి. అంటే రైల్వే బడ్జెట్ మెయిన్ బడ్జెట్లో కలిపేసిన తర్వాత, మొత్తం బడ్జెట్ అనౌన్స్ చేసేసిన తర్వాత 3 రోజుల తర్వాత బ్లూ బుక్ అనిచ్చి ఏ ప్రాజెక్ట్కి ఏమి ఇచ్చారని వస్తుంది. దాని ముందు బాజా బంతులు కొట్టుకుంటా రైల్వే మంత్రి చెప్తూ ఉంటారు, తెలంగాణకి నేను చెప్తాను మీడియాలో వార్తల్లో, గ్రేట్ బొనంజా రికార్డు స్థాయిలో బడ్జెట్ ఇది వేసింది. ఏది మీడియాలో కానీ గౌరవ పత్రికలు కానీ వాళ్ళందరూ వేశారు. అయ్యా నేను చెప్తున్నాను, మీరు అందరూ మీ దగ్గర గూగుల్ తల్లి వికీ నాన్న ఇద్దరు ఉంటారు, చూసుకోండి. 1 కోటి రూపాయలు పెంచారు తెలంగాణకు బడ్జెట్. ఎలా ఉంటుందో చెప్తాను మా వాస్తవానికి. అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు బలహీన వర్గాలకి 200 కోట్లు ఇచ్చాను, 201 కోట్లు ఇస్తారు సంవత్సరం. ఎప్పుడు తగ్గించి 150 కోట్లు ఎవరు కదా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇన్ఫ్లేషన్ రికార్డు స్థాయిలో 5,337 కోట్లు ఇచ్చారు. 1 కోటి రూపాయలు తెలంగాణ పెంచితే రికార్డు స్థాయా బొనంజానా? ఆ గుజరాత్కి 8,478 కోట్లు పెంచింది. మొత్తం బడ్జెట్ కాదు, మొత్తం బడ్జెట్ 17,155. 23,000 కోట్లు పక్కన రాష్ట్రానికి, తెలంగాణ పక్కన రాష్ట్రానికి, వేరే రాష్ట్రానికి ఇచ్చి ఇది బొనంజా పండగ చేసుకుని క్రాకర్స్ కాల్చుకోమంటారంటే, కానీ వాళ్ళకైతే తెలియదు. రాజకీయ నాయకులు, ఉత్తర భారతీయ, మీరు జర్నలిస్టులు కదా, జస్ట్ ఒక దృష్టి పెట్టాలి కదండి. ఇవాళ నేను అది కంపేర్ చేసి ఇటు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కూడా రికార్డు స్థాయిలో బడ్జెట్ గత 2008లో వచ్చిన దాంతో 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 10 రెట్లు. ఏం మాట్లాడుతున్నారండి? భాజపా ఇంత బడ్జెట్ ప్రపంచంలో ఎక్కడ రాలేదు, అద్భుతంగా వచ్చింది. ఏమిటండి ఆ విశాఖపట్నం మెట్రోకి, విజయవాడ మెట్రోకి ఇప్పుడు ఇంతకుముందు అయితే దుర్మార్గులు పాలించారు, లేకపోతే దుర్మార్గంగా పాలించారు అనుకోను. ఇప్పుడు ఏంటండి ఇవాళ అమరావతి రైల్వేస్కి 4 ఏళ్లలో పూర్తి. ఏంటంటే 4 ఏళ్ల పూర్తి నేను కాదంట్లా. ఇవాళ ఈ బడ్జెట్లో 2,700 కోట్లు, దానికి మెట్రోకి 2,400 కోట్లు కేటాయిస్తారని ఆలోచింటే ఇది ఆ దుర్మార్గం. సరే, కమింగ్ టు మెయిన్ బడ్జెట్. చాలా బాధగా ఉందండి అది. సరే, కమింగ్ బ్యాక్ టు మెయిన్ బడ్జెట్. ఇవాళ పోలవరం విషయంలో జరిగిన నమ్మక ద్రోహం, నయవంచన, 77 సంవత్సరాల చరిత్ర బడ్జెట్. అప్పుడు ఇంకా బడ్జెట్ అయితే 52 నుంచి లెక్కేసుకున్న, అంతకుముందు ఆడాకు చరిత్రలో ఇంత నీచంగా మోసం చేసిన సంఘటన లేదు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, రాజకీయ నాయకులు ఇంత దుర్మార్గాన్ని ఏకమే ఎదిరించాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే అది కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది కాబట్టి నేను వివరంగా చెప్తాను. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని రాజశేఖర్ రెడ్డి గారు 2005లో కాంటెంప్లేట్ చేసి అనుమతులకు వెళ్ళినప్పుడు, తర్వాత మొట్టమొదటిగా దాన్ని ఆమోదించింది 10,000 కోట్ల రూపాయలు, తర్వాత ఎన్హాన్స్ చేసింది 10,600 సబ్జెక్టు కరెక్షన్. 2013 నాటికి ఆ బడ్జెట్ అంటే అవుట్లే 16,000 కోట్ల రూపాయలు పెరిగిందండి. 2013లో ఆ చట్టం ఆమోదించిన తర్వాత 2017 స్టాండర్డ్ రేట్స్ ప్రకారం 57,000 కోట్ల రూపాయలు. అంటే సబ్జెక్టు కరెక్ట్ 57,400 మళ్ళీ చెప్పలేదు అంటారు. ఎందుకని
జనాలకు అర్థం కావడం చెప్తున్నా. ఇది పంపిస్తే 55,000 కోట్ల రూపాయల పైగా టెక్నికల్ అడ్వైజర్ కమిటీ ఆమోదించి బడ్జెట్ కమిటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2022లోనే 55,000 కోట్లకు ఆమోదించామని చెప్పి ప్రకటన వచ్చింది. ఇది అది వచ్చింది. ఇది జరుగుతుందండి. ఈ సమయంలో ఆ బడ్జెట్లో ఇంతవరకు మనకు మొత్తం 100% కేంద్ర ప్రభుత్వమే కట్టివ్వాలి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఓన్లీ పవర్ కంపోనెంట్ కావాల్సిన ఏదైతే 5,000 కోట్లు 2,000 కోట్ల పెన్ స్టాక్ పెడతాం, అది ఎలా ప్రైవేట్ కట్టినప్పుడు ఆ కప్పలానికి అదేదో మనం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. ఇవాళ 157 అడుగులు ఎత్తున ఆ ప్రాజెక్టుకి ఆమోదం 1980లో పొందింది. డిజైన్స్ అందరూ ఆ ప్రకారం చేస్తారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ నా చిన్నప్పుడు అయిపోయింది. ఇవాళ ఏంటంటే 17-18 ఏళ్ల క్రితం చట్టం ప్రకారం కూడా 50 అడుగులు 150 అడుగులు ఎత్తున అయ్యేపాలి. దానికి తెలంగాణ కూడా ఒప్పుకున్నట్టు రాసేశారు. అనుమతులు కేంద్రం వల్ల అన్ని అయిపోయింది. కొన్ని ఇబ్బందులు ఎవ్రీ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది, పర్వాలేదు. ఇవాళ జరిగిన మోసం ఏంటంటే ఈ 150 అడుగులు ఎత్తున అంటే 45 మీటర్లు ఉండాల్సింది 41.15 మీటర్లు అంటే 135 అడుగులు. మన అడుగులో మాట్లాడుకుందాం మీటర్ల కంటే. 150 అడుగులు ఎత్తున నిలబెట్టాలనేది ఉందండి ప్రాజెక్టులో. అదేవిధంగా కడుతున్నారంటే 150 అడుగులు కడతా, 150 అడుగులకు ఎఫ్ఆర్ లెవెల్ కడతా ఉంటే అసెంబ్లీలో ఒక ఆయన లేచి మాట్లాడతాడు, సార్ అది తక్కువ కట్టట్లేదు, మేము అంతకే కడతామని మంత్రి గారు పాటిస్తాడు. మళ్ళీ ఇంకో అపోజిషన్ వస్తుంది, ఇది దొంగ నాటకం ఆడుతున్నారా లేదా వాళ్ళకు ఉద్యంతకు వదిలిపెడుతున్నా. వాళ్ళు మార్చడానికి 150 అడుగులు ఎత్తు తక్కువ కట్టడానికి అధికారం లేదు. కడితే పడిపోతుంది మీద నీళ్ళు వచ్చేసి. వాళ్ళు ఏమో 6 పెంచులు నీళ్ళు కడతాం, ఇవన్నీ తప్పండి. ఆల్రెడీ దాని మీద ఏదైతే ఇప్పుడు స్లూయిస్ ఉన్నాయో ఆల్రెడీ 150 అడుగులు ఎత్తుని కట్టేశారు. ఇప్పుడు మెయిన్ ప్రాజెక్టుల కాలువలు కూడా దాదాపు అయిపోయినాయి. ఎండిడిఎల్ కూడా దా ప్రకారం కట్టేశారు. 150 అడుగులు వచ్చేటట్టు ఉంటేనే 150 అడుగులు ప్రాజెక్ట్ నిల్వ ఉంటేనే, లేకపోతే ఎండిడిఎల్ ఫుడ్ లెవెల్ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏమి లేదండి. అది ఏది మన మెయిన్ డ్యాము ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటారు, అంటే రాతి మట్టి కట్టడం మధ్యలో. అదే దాని కింద ఫామ్ ఎలా దెబ్బైందో దెబ్బ తెలిందో ఎవరు దెబ్బ కొట్టారు మనం మాట్లాడుకున్నాం. కేంద్రం చేసిన మోసం ఏంటి అది చెప్తున్నాను. ఇది అయిపోయిందిరా, ఇది ముందర అర్థం అవ్వాలని చెప్తున్నాను. సబ్జెక్ట్ ఎమోషనల్. మాకు ఎర్ర నారాయణస్వామి గారు అనుభవాలు, మా పోలవరం సాధన సమితికి అధ్యక్షుడు, నేను ఓన్లీ ప్రత్యేక ఆహ్వానితుండే దాంట్లో. కానీ వాళ్ళ మొన్న దివంగత లేరు. పోరాటం మాకు 36 సంవత్సరాల అనుబంధం దాంతో. మిగతా వాళ్ళకి వేరు, నాకు ముడిపెట్టద్దండి రాజకీయ నాయకులు కొంతమందికి. ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఆ 135 అడుగులు మొత్తం ప్రాజెక్టు 194 టీఎంసీలు అండి. ఆ 194 టీఎంసీల్లో 135 అడుగులు కడితే డెడ్ స్టోరేజీ, అంటే 119 టీఎంసీలు ఉండే డెడ్ స్టోరేజ్, అంటే దాని నుంచి అక్కడ ఉండిపోవటానికి అది పైది కాలువలకు కానీ దీటికి కానీ మళ్లించుకోవచ్చు. ఇవాళ దీన్ని 135 అడుగులు పరిమితం చేస్తా. దీన్ని పాత ప్రభుత్వం అంటే పెట్టింది, కొత్త ప్రభుత్వం అది కూడా వస్తా. నేను జరిగింది ఏంటంటే 2022లో దీన్ని 2 విధాలుగా పంపిస్తామని ఆంధ్రప్రదేశ్కి పంపించాను. నేను కేంద్ర మంత్రిని గౌరవనీయులు పరకాల నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాట్లాడినప్పుడు, అది కూడా వీడియోలు ఉన్నాయి బయట, ఆవిడ అన్నారు మేము అడ్డంగా పట్టేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరికి సంతకం పెట్టండి. ఆ రోజు ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారు 2018లో కూడా ఎలాంటి దిక్కుమాల నికృష్టమైన చర్యలు జరుగుతాయని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుందండి. ఐ డోంట్ అబ్సల్యూట్లీ ఆయన తప్పట్ను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండదా, ఆయన 2023లో 22లో అప్రూవ్ చేసి 23 ఏప్రిల్ మేలో అనుకుంటాం 12,951 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసాము, పట్టుకెళ్ళండి మీకు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ బడ్జెట్ దానికి వెళ్ళిపోయింది 55,000 కోట్లు. అప్పుడు ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు ఉన్నారండి. నేను చెప్పానంటే ఇలాగ ఆమోదించడం తెచ్చుకోవడం అంటే జాతికి శాశ్వతంగా నష్టం చేసి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఈయన జాతి ద్రోహిగా మిగిలిపోతారా లేదంటే మనం కనుక్కుందాం. మిగతా నిధులు ఎలా ఇవ్వాల్సి వస్తుంది, 2,300 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్గా అని చెప్పినప్పుడు, మరి ఆయన కలవలేదు కానీ మిగతా వాళ్ళతో నేను చెప్పానండి అన్నారు. ఏం జరిగిందో తెలియదు నాకు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. స్టేజ్ 1 డిఫరెంట్ ఇష్యూ అది. ఆ 12,000 సంతకం పెట్టేసి తల తాకట్టు పెట్టి రాష్ట్ర హక్కులను శాసనం పెట్టని ఒప్పుకోలేదని. దాంతో ఏం చెప్పారు, మా డబ్బులు కావాలని మా రాష్ట్రాన్ని కడితే అప్పటికే క్లోజ్డ్ చాప్టర్ చేసిన 3,972 కోట్ల రూపాయలు లోటు భర్తీకి ఇచ్చేసాం, రాదని పార్లమెంట్లో విస్పష్టంగా అనేక సార్లు కేంద్ర ఆర్థిక శాంత నిర్మలా సీతారామన్ గారు, అంతకుముందు ప్రెసిడెంట్ ఎవరో మన అరుణ్ జైట్లీ గారు చెప్పిన తర్వాత అది ఓపెన్ చేసి 10,460 కోట్ల రూపాయలు 24 అవర్స్ రాష్ట్రానికి పంపించారు. దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2024లో ఆదాని గారి పార్టీ ఒక కుట్ర చేసి ఒక మనిషిని పంపించింది ఇక్కడికి. ఆ మనిషి మాటలు ఎవరున్నారు, ఆదాని గారు గుజరాతీ పార్టీలకు ఎవరున్నారో తెలియదు. ఆ రోజు గౌరవ జనసేన అధ్యక్షులు గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతూ
ఒక చాలా రాష్ట్రానికి నష్టం చేసే ఒక భయంకరమైన మాట మాట్లాడారు. తర్వాత మాట్లాడేది తప్పు తెలుసుకుంటున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకొచ్చారు. ఈ శాశ్వతంగా ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్ట్ని 135 అడుగులకు పరిమితం చేసేస్తాం. ఇంక స్టేజ్ 1, స్టేజ్ 2 లేదు. చచ్చినట్టు నోరు మూసుకుని ఒప్పుకుంటారా? ఏం చేయమంటారు? మీరు నోరు మూసుకుని బానిసలా పడి ఉంటారా లేదా? అడిగారు లేదు, కనుక్కోమనండి. ఆవిడ ఎప్పటికప్పుడు ఆత్మకథ రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మకథ, చంద్రబాబు నాయుడు గారి ఆత్మకథ, కళ్యాణ్ బాబు గారు అక్కర్లేదు, ఆయన చాలా చదివారు, పుస్తకాలు చదివారు, వేరే సంగతి అండి. వీళ్ళిద్దరు రాసినప్పుడు ఏదో రోజు జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెడితే నేను అడుగుతున్నాను వాళ్ళ గౌరవనీయులు నిర్మల రామారెడ్డి గారు, సరే మనిద్దరం మా ఒకటే ఊరండి, మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే చర్చకు రండి, నేషనల్ మీడియా స్థాయిగా సాక్షిగా చర్చకు రండి, అన్ని పార్టీలను పిలుద్దాం. అన్ని పార్టీలు వచ్చే 100 సంవత్సరాలకు అన్యాయం చేశారో లేదో నేను నిరూపిస్తాను. 12,950 కోట్ల రూపాయలు సవరించి 12,150 కోట్లు ఎంతో తక్కువ చేసి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 58 కోట్లు మొన్న మధ్యాహ్నం ఏదో పెట్టుకుని ఇది మేము అప్రూవ్ చేసామని చెప్పి మొన్న క్రితం బడ్జెట్లో 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెప్పట్లేదు సార్. అందరూ పాత 1,250 కోట్లు ధన్యవాదాలు చెప్పేసాం. మళ్ళీ కొత్త బడ్జెట్ లాస్ట్ ఇయర్ 12,000 కోట్లు వచ్చేసింది. ఇంకా మన రాష్ట్రం ముందుకెళ్ళిపోయిందని సంతోషం. ఆమె పోలవరం ప్రాజెక్ట్ పట్ల నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందని ఆమె అబ్సల్యూట్లీ ఆమె నాట్ డిబేటింగ్. పోలవరాన్ని సోమరంగా చేసుకున్నారు ఆయన దాని నుంచి కష్టపడతాను. ఆమె నాట్ ప్రాక్టికల్ ఏం జరిగింది అందరికీ ఉందండి, మా అందరికీ ఉంది వ్యవస్థ. ఇప్పుడు 135 అడుగులకి 30,000 కోట్ల రూపాయల బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసేసింది కదా, ఓకే క్లియర్ చేసేసింది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆ కాగితం మనకు రాలేదు. కానీ జరిగింది ఏంటంటే కేంద్ర బడ్జెట్లో జరిగిన కుట్ర, మోసం, దగ, నమ్మక ద్రోహం ఎక్కడంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం పూర్తిగా ఇవ్వాలని. ఆ బిల్లుని మళ్ళీ ఇంకో బిల్లుతోనే అంటే వజ్రంతోనే వేయాలి, లేకపోతే నమ్మక ద్రోహం చేసి లాగాలి. మన వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు పార్లమెంట్లో. ఎంపీలు జాతిద్రోహులు మిగులుతారని 35 మంది ఎంపీలను పరిమళం తీసేసేయండి అత్వారి గారిని. 35 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా నష్టం చేసి 40,000 కోట్లు వీళ్ళ చరిత్రలో ఎవరైతే మోసం చేశారో చరిత్రలో అందరు ఎంపీల చరిత్రలు గొంతులు శాశ్వతంగా రాసి పెడతామండి. ఇప్పుడు క్లియర్గా చెప్పండి సార్, మీ ఆవేదన అర్థమవుతుంది, మీ ఆవేదన మీకు లోపల ఉంది, దాన్ని నాకు క్లియర్గా ఈ బడ్జెట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే బడ్జెట్లోనండి నష్టం ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా పెన్షన్ చేయలేదు చెప్తున్నారు అందరూ, రెండు ఒప్పుకున్నారు. స్టేజ్ ఏమీ లేకుండా ఈ ప్రాజెక్ట్ని అప్పుడు 55,000 కోట్లు అయితే కొత్త 2025 ఎస్ఆర్ రేట్ల ప్రకారం ప్రాజెక్ట్కి 79,000 కోట్లు అని కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు నిపుణులు అంచనా. R&Rతో కలిపి ఇవాళ ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ని 30,000 కోట్లు దాదాపుగా పరిమితం చేసేసి దాంట్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 19,000 ఇచ్చింది కాబట్టి ఆ మిగిలిన 12,150 కోట్లు కూడా మాయా మంత్రం పెట్టి దాంట్లో 5,400 కోట్లు ఎంతో 2024-25 బడ్జెట్ అండి. మళ్ళీ 12,000 కోట్లు ఏంటి బడ్జెట్లో నాకు అర్థమైంది. అలా చిన్నపిల్లలండి, మీకు కన్ఫ్యూజ్ అవటం అర్థం, మీరే కన్ఫ్యూజ్ అయ్యారంటే జనాలకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారండి? పారదర్శక లేకుండా మోసం చేసి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎలా చేస్తారు? ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? అది చెప్తానండి. 5,400 కోట్లు ఎంతో ఈ సంవత్సరానికంట 5,900 కోట్లు ఒక సంవత్సరం వచ్చింది. ఇది కలుపుకున్న 12,150 అవదు పెట్టి దాంట్లో ఆల్రెడీ 2,800 కోట్లు ఇచ్చేసాం. ఇప్పుడు ఇంకా మిగతాది ఈ సంవత్సరం మార్చి లోపల ఇస్తున్నాం. మిగిలింది వచ్చి 2026 మార్చి వరకు 5,900 వాడుకోండి. ఇక మీకు కథ సమాప్తం, షెడ్డుకి పొండి. ప్రపంచ చరిత్రలో మీరు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వాళ్ళకి వెళ్ళండి, మల్టీపర్పస్ ప్రాజెక్టులో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్తో ప్రాజెక్టుకి వాళ్ళు నిధులు పరిమితం చేసిన ఒక్క ప్రాజెక్ట్ ప్రపంచం. అది బ్యారేజే, ప్రాజెక్ట్ కాదు మీరు చెప్తున్నారు. మీరు ప్రాజెక్ట్ అంటున్నారు, బ్యారేజ్. అదే పెద్ద బ్యారేజ్ కడతాం. దీనివల్ల 960 మెగావాట్ల పవర్ అండి. వేరే ప్రాజెక్ట్ లేదు ఇంకా, పిఎల్ఎఫ్ పడిపోద్ది. 135 పవర్ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందండి? పిఎల్ఎఫ్ అంటే ఓవర్ఫ్లో అయినప్పుడు ఏనండి పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 960 మెగావాట్స్కి మనకి ఒక యూనిట్కి వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ఎంత స్టేజ్ ఉందో ఆల్రెడీ పెన్ స్టాక్ పెట్టేశారు. కప్లాంట్ టర్బైన్స్ కూడా వచ్చింది, జస్ట్ బిగించడం. ఇవాళ పావలా కూడా యూనిట్ కాదు, ఇవాళ బయట పావలా 5 రూపాయలు 10 రూపాయలు పీక్ లోడ్ డిమాండ్ ఉన్నప్పుడు 18 రూపాయలు కూడా కొంటుందా పెట్టమనండి. ఆర్టీ యాక్ట్లో 20 రూపాయలు కూడా కొంటున్న నేపథ్యంలో నేను ఎంత ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితి ఉందంటే చెప్తానండి. ఇవాళ అంటే అన్ని చోట్ల నీళ్లు ఉండవు, ఒక చోట మనకి ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ కొరత కూడా ఉండే పరిస్థితులు ఉంది. ఆ టైంలో ఇవాళ ప్రాజెక్ట్ని శాశ్వతం చేసి ఎదురివ్వాలి. రివర్స్ ఏంటిది? ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ రావడం కాదు, మళ్ళీ ఇది ఎత్తిపోయడానికి ఎదురు పెట్టాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ పాయింట్, అంటే మీకు అర్థమైంది కానీ ప్రాజెక్ట్ పోగా నామినల్ కరెంట్ రావచ్చు మామూలుగా ఉన్నప్పుడు, ఎదురు నీళ్ళు పోయాలి. ఇంకోటి ఏంటో తెలుసా అండి, మళ్ళీ చాలామంది తెలీదు, గత 50 సంవత్సరాల నుంచి రికార్డు పరిశీలిస్తే
వర్షాకాలంలో కూడా 20,000 క్యూసెక్కులు 15,000 క్యూసెక్కులు వచ్చిన సందర్భంలో మా గోదావరి డెల్టాలకే నీళ్ళు సరిపో. రిపీట్ మీరు ఆశ్చర్యపడవచ్చు, గోదావరి మహారివర్ డెఫినెట్గా కొన్ని చోట్ల అంతే, ఇంకో చోట్ల 8,000 క్యూసెక్కులు కూడా పరిమితం అవుతుంది. గోదావరి నమ్ముతారు మీరు? గోదావరిలో నీళ్లు కొన్ని చోట్ల ప్రవాహం 8,000 క్యూసెక్కులు కూడా ఎండాకాలం తగ్గిపోయింది. నమ్మలేని నిజం అండి, నమ్మలేని నిజం ఇది. ధవళేశ్వరం దగ్గర మీరు నీళ్లు చూసి నీళ్లు ఉన్నాయనుకోవద్దు. ఇవాళ పైన వచ్చే ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం కట్టుకోవాల్సిన అర్హత ఉంది. మీ ఆవేదన అర్థమవుతుంది కానీ టెక్నికల్ గా ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటో తెలవట్లా. ప్రజలకు నష్టం జరగబోయేదండి. ధవళేశ్వరం ఒక ఆన్సర్ చెప్పండి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర దాని కెపాసిటీ అక్కడ ఉండేది గట్టిగా 100 TMCలు అంటారు. 8 TMCలు 3 TMC. మీకు 3 TMCలు నిల్వ ఉండే కెపాసిటీ ఉండే ఆ ప్రాంతంలో మేము బ్యారేజ్ కడితే 10 లక్షల హెక్టార్లు 10 లక్షల ఎకరాలు సాగవుతుంది కదా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ ఏ బ్యారేజ్ నీటిని తీసుకుంటారు. ఆ బ్యారేజ్ గోదావరి జిల్లాల వరకు కొంతవరకు డెఫినెట్ గా దాని సేమ్ అటువంటిదే ఇది కూడా. దీనికి 119 TMC డెడ్ స్టోరేజ్ ఉంటుందండి. స్టోర్ చేసింది కాదంటున్నారు. డెడ్ స్టోరేజ్ 119 TMC ఉంటుంది. దాంట్లోంచి కొన్ని చూతుగేట్లు పెట్టి కిందకు వెళ్తే గోదావరి డెల్టా వరకు ఒక స్టెబిలైజేషన్ ఉపయోగపడుతుంది. నేను ఆ జిల్లాలు పాల్గొలేను మాత్రం ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ మనం ప్రాజెక్ట్ కట్టింది 7,20,000 ఎకరాలకు స్టెబిలైజేషన్ కానీ కాదండి. అది ఒక్కదానికే కాదు, మల్టీపర్పస్. ఇప్పుడు కృష్ణా డెల్టాకి కృష్ణా దిక్కి 80 TMCలు మళ్లించడానికి, దీంట్లో 45 TMCలు మనం వాడుకుంటాం. 30 TMCలు ఆల్రెడీ కట్ చేసేసి భద్ర ప్రాజెక్టు కేంద్రం ప్రకటించేసింది. అంటే ఈ ప్రాజెక్ట్ కాకుండానే మన కృష్ణా జిల్లాలో నీళ్ళు తగ్గించేసింది. ఇది నిజం, సత్యం. ఎంత దుర్మార్గంగా కేంద్రం ప్రకటించిన క్రితం బడ్జెట్లో పోలవరం ప్రాజెక్ట్ అయిపోయినట్టు భావించుకుని పూర్తి స్థాయిలో 80 TMCలు మళ్లించేస్తున్నట్టు మాలించుకుని దీంట్లో ఆదా చేసిన నిధులతో కేంద్ర జల సంఘం కర్ణాటకలో ఉన్న భద్ర ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసింది. అనౌన్స్ చేసింది ఎవరైతే 5,000 కోట్లు లేదు, అనౌన్స్ చేసింది గొడవ చేస్తారు. ఇప్పుడు కాదు, పూర్తని కాదు. 135కి ఒప్పుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి? శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నారు. ఏం చేయాలి? ఎందుకు ఒప్పుకున్నారు అనేది నన్ను ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు ఒప్పుకుంది కదా, ఇప్పటికి ఉందండి. ఇవాళ ఏమాత్రం ఇప్పటికి అవకాశం ఉంది. ఏంటో తెలిసిన బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. అంటే నేను ఆ విమర్శ చేయటం కాదు, మిగతా వాళ్ళకి రాజకీయ ఐఎమ్ పొలిటీషియన్. విమర్శ చేసినప్పుడు నిర్మాణాత్మక విమర్శ చేసిన పరిష్కారం కూడా చూపించాలి మనం. ఇవాళ పరిష్కారం మన చేతుల్లో ఉందండి. మీరు మీడియా అందరూ కనుక దీని మీద తలుచుకుంటే డెఫినెట్గా ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఇవాళ దీని మీద అమెండ్మెంట్స్ మూవ్ చేయవచ్చు. దాని మీద లేఖ రాస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, విత్ ఆనరబుల్ ఉప ముఖ్యమంత్రి గారితో సహా 36 మంది ఎంపీలకి కూడా లేఖ రాస్తున్నాం. దయచేసి ఇమ్మీడియట్గా మీరు బీజేపీ వాళ్ళు కూడా అమెండ్మెంట్స్ మూవ్ చేస్తారు, అందుకే వ్యతిరేకించినట్టు కాదు. అందువలన ఈ బానిస భావజాలాన్ని వదిలేసి అందరూ కూడా కొంతమంది దయచేసి ఎంపీలు అందరూ ఎవరైతే, ఎందుకంటే దీని మీద ఇంకోటి కూడా నాకు తెలిసింది ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు ఉండగా ఇది పార్లమెంట్లో క్యాబినెట్లో తీసుకున్నారు. నేను మీ నాన్నగారి స్ఫూర్తికి తూట్లు పొరుస్తున్నారని మీరు వచ్చి ఏం మాట్లాడారు? బడ్జెట్ గురించి మాట్లాడతాం. మీరు పోలవరం మీద కమిటీ నేత మీద అమరావతి మీదకి వస్తాను. మీరు క్యాబినెట్లో కనుక ఉండి నిజంగా ఇది ఆమోదిస్తే శాశ్వతంగా ద్రోహగా మిగిలిపోతారని రామ్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని అనుకుంది వేరు, మీరు రాచిన మీకు ఇచ్చింది గాలి మోటార్ల శాఖ. అంతకుముందు ఇంకేం గాలి మోటార్ తెలంగాణ గట్లనే అంటారు. అది ఎకనామిక్స్ గాలి మోటార్ శాఖ అంటే విమాన శాఖ. అందులో ఎయిర్పోర్ట్లు చాలా అమ్మేశారు, ఎయిర్ ఇండియా కూడా అమ్మేశారు చెప్తున్నానండి. అందువల్ల మీరు అంతవరకు ఉన్న దాంట్లో పనిచేస్తున్నారు. కానీ ఇవాళ మిగతా విషయాల్లో చొరబడి ఇవాళ క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ఆయనకే ఉంది. అందువల్ల మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఇవాళ ప్రొటెక్ట్ చేయడం కాకుండా అద్భుతమైన బడ్జెట్ అని రివర్స్ గేర్లో పొరగటం అనేది శాశ్వతమైన, నేను ప్రజలకు ఎంతమందికి వెళ్ళినా దయచేసి గుర్తుంచుకోండి. నాకు తెలీదు, మీరు చాలా 30 ఏళ్ళుగా దానికోసం పనిచేస్తున్నారు. అది వస్తే ఎంత మంచి జరుగుతుందని తెలుసు కాబట్టి ఆ బాధ కనపడుతుంది మీలో. బట్ 30 సంవత్సరాలు పైగా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి 40 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పుకొని ఉంటారు రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మొదలు పెట్టారనేది ఉంటుంది. ఐఎమ్ నాట్, ఇద్దరి విషయంలో నేను ఎలాంటి పొరపాటు మాట్లాడినండి. కానీ ఇవాళ ఉత్తర భారతీయ పార్టీకి బానిసత్వంగా మారిపోయారా? ఎందుకని లొంగిపోయారు నాకు అంటే సత్యనారాయణపల్లి వచ్చిందే కట్నం అని ఒక డైలాగ్. రిజర్వేషన్స్ ఉన్నాయా టీడీపీతో? నాకు రిజర్వేషన్ వైకాపాత్ర ఇలాగే దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు. దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు నన్ను ప్రశ్నించడానికి. డెఫినెట్గా ఆ విషయంలో ఎవరికి అవకాశం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ 135 అడుగులకి ఒప్పుకోలేదు ఆల్రెడీ. కానీ స్టేజ్ 1 స్టేజ్ 2కు వచ్చినప్పుడు అబ్సల్యూట్లీ రాంగ్. చెప్పండి. స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్పారు. స్టేజ్ 2లో మిగతా మేము నిల్వ చేస్తాం నీటిని 41.5 తర్వాత కూడా నిల్వ చేస్తామని చెప్పారు. స్టేజ్ 2 ఉంటుంది అని చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వం స్టేజ్ 2 కూడా ఉంటుందని చెప్పకుండా ఒప్పుకుంది.
నిన్న పార్లమెంటరీ పార్టీ స్టేజ్ ఉంటుందని చెప్పింది, ఒప్పుకుంటుంది. మేము ఒప్పుకోలేదని చెప్పారు బహిరంగ. మనకు తెలియదు ఆ కాగితాలను ఆర్టీఐకి ఇవ్వాలి, ఏమని తెలియదు, మేము ఒప్పుకోలేదని చెప్పారు. బట్ కేంద్రంలో పార్లమెంట్ లో నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కాదు, నేను ముందరే మాట్లాడాను. దాంట్లో మీకు ఇచ్చిన లేఖ ఇప్పుడు చూపిస్తాను. పార్లమెంట్ లో మాట్లాడి చెప్తున్నా, పార్లమెంట్ వాళ్ళు ఇచ్చింది మీకు ఇస్తాను. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఎత్తు తగ్గించడం సరైనది కాదు, ఎత్తు తగ్గించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, బడ్జెట్ లో దాన్ని పెట్టారంటూ మాట్లాడారు ఆయన. అవునండి. సో ఇప్పుడు ఎవరు నష్టం చేసినట్టు, ఎవరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రాష్ట్రానికి నష్టం చేశారనే మాట ఎలా వ్యాలిడ్ అవుతుంది? నేను దాని గురించి చాలా చెప్తాను. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ స్టాండింగ్ కూడా దుప్పట్టండి. ఇవాళ మీద వాళ్ళు చేసిన వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఏది మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సింది అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు దుర్మార్గంగా తిట్టి మెత్తిపెట్టుకున్న ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ దట్, వారు మాట్లాడుకోవాలి. ఇవాళ ఏదైతే ఉందో గట్టిగా పోలవరం ప్రాజెక్టు కోసం 2019 తర్వాత 2014లో 100 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా అసలు ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాల్సిన 70% ఇవ్వాల్సిన పని లేదని చెప్పి కేంద్ర ప్రధానమంత్రి నుంచి లేఖ రాశారు. ఎవరికి? జలశక్తి మిషన్కి. మేము వెళ్ళి ఉమాభారతి గారిని కలిసినప్పుడు వాటి తీసిన ఆవిడ మొత్తం పేపర్ చదివి షూట్ ఎ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్. సాల్యూట్ అండి ఆవిడకి. నేను ఎక్కడుంటే ఆవిడ ఏంటండి, నేను ఏ పార్టీ బీజేపీ అయినా నేను ఆవిడకి దండం పెట్టుకోవాలి కదా నా రాష్ట్రం తరఫున. 100% కళాలని అక్కడ మిశ్రా గారిని ఎవరో అడిషనల్స్ అక్కడ పిలిచి షూట్ చేయమన్నారు. ప్రైమ్ మినిస్టర్కి లెటర్ షూట్ చేసింది ఆవిడ. తర్వాత పీకేశారు అనుకోండి ఆవిడని. ఆ తర్వాత ఎవరైతే నితిన్ గడ్కరీ గారు ఉన్నారో కొంత ప్రయత్నించారు. ఆ రోజు జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పక్కన పడేసిందా, 2016 నుంచే ప్రాజెక్ట్ టేకప్ అయింది. అంతకుముందు వరకు పట్టిసీమ కోసం పోలవరం కుడికాలో పనులు జరిగింది, మెయిన్ డ్యామ్ మీద పని చాలా తక్కువ జరిగింది. ఇవాళ రిహాబిలేషన్ విషయంలో నేను ఖచ్చితంగా చెప్తాను. నేను రిహాబిలేషన్ కోసం వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళందరూ వచ్చారు, మేము కూడా వెళ్ళాం. చాలామంది ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ధర్నా చేశాం. మేము అంతా వద్దు సార్, కాదండి, మేము అనేక విదేశీల దగ్గర తిరిగాం. నేను వ్యక్తిగత మిగతా వాళ్ళ సంగతి నాకు పాల్చొద్దండి. నేను మీ ఫైట్ పైన ఎవరికి అనుమానం లేదు, నాకైతే లేదు. లేదండి, నేను చాలా మంది తెలియదు, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం చెప్పలేదు. పోలవరం గురించి ఎవరు చెప్పాను ఇప్పుడు చెప్పలేదు. మిగతా చోట్ల చేసింది పోలవరం. ఇప్పుడు అది 135 అడుగులకే ఆగిపోతుందనే ఆందోళన మీకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే వాళ్ళ బిల్లులో, నేను బిల్లు చూపిస్తున్నాను, బిల్లులో ఏకంగా స్టేజ్ 1 స్టేజ్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయితే ఇంతకుముందు అది రాయాలి కదా. స్టేజ్ 1కి మేము రాయాలి, రాయకుండా ఈ ప్రాజెక్టుని 80,000 కోట్లు 70 ఎంత అయితే ఇప్పుడు 30,000 కోట్లు పరిమితం చేసేసి ఈ నిధులు ఇచ్చేసి మేము క్లోజ్ చేసేసామన్నట్టు రాసిపడేశారు కదా. ఇంత దుర్మార్గం ఇది, కనికట్టిది. ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వమని చెప్పకుండా మూల పెడితే రేపు పొద్దున పార్లమెంట్ బిల్లు ఆమోదం అయిపోయింది. చరిత్రలో ఇవాళ నేను మాట్లాడింది వచ్చే 50 సంవత్సరం రికార్డులో ఉంటుంది. ఇవాళ పొరపాటుని అమెండ్మెంట్ చేయకుండా కనుక ఇది కనుక ఆమోదిస్తే యాజ్ ఇట్ ఈజ్గా చరిత్రలో శాశ్వతంగా పార్లమెంట్లో ఉన్న అబ్జెక్షన్ చేయని పార్లమెంట్ సభ్యులందరూ ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారు వాళ్ళు. సో ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఇవాళ మొట్టమొదటి బాధ్యత ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం అండి. ఇవాళ మౌనంగా ఉంటే ద్రోహం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అనౌన్స్ చేసిందండి. ఏమండి, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు లాస్ట్ టైం కాదు 2019 నుంచి 2024 వరకు ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? ఎంత వచ్చిందండి? అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందాం, డబ్బులు ఒప్పుకున్నా పర్వాలేదని ఒప్పుకుందా? అది కూడా తప్ప. వాళ్ళు ఆడిస్తున్నారండి, చేతిలో పెట్టుకుని ఏళ్ళ రెచ్చగొట్టుకుని ఆడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇద్దరి మధ్యన అనుబంధాలు బాగానే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇవాళ 3 పార్టీలు కూడా కేంద్రంలో ఉన్న అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి గులాములై ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ వచ్చు, ఒకళ్ళు తక్కువ వచ్చు. ఇదే రామలా పనిచేస్తున్నారు. ఈ సత్యం, ఇది మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, సత్యం నేను చెప్పేది. కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ ఎవరు? ఆపడానికి అవకాశం ఇవాళ కూర్చునే మనిషి పాతది అడుగుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ పొజిషన్ అడుగుతాం. పాత మీరు రిఫర్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో నాశనం కాకుండా ఉండాలంటే 40,000 కోట్లు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, ఇవాళ గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఒక స్పీచ్ ఉంది. ఇది మోడీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది, అడుగుతాను ఏదో ఎందుకు అడుగుతారు నాకు అర్థం కాలేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజల పొల్లోడు కొట్టి సెస్సేసి ఇది పునరావాసం పూర్తి చేయడానికి మోడీ గారిని అడుగుతారా అన్నట్టు మాట్లాడారు. నాకు అర్థం కాలేదు. మోడీ గారు అడగడం ఎందుకు? ఆయన మీరు కొట్టుకుండా మీకు ఇష్టం అంటారు కదా. ఇవాళ ఇది మాత్రం నేను చెప్తున్నాను చాలా ప్రమాదకరమైనది. ఇంకోటి కూడా చెప్తాను, దయచేసి మీరు బ్రహ్మాండమైన షర్ట్ వేసుకుని కూర్చున్నారు. నేను మన నాగరికుల కింద ఫీల్ అవుతున్నాను. ఇవాళ నేను అక్కడ జరగబోయి చెప్తానండి. ఇవాళ గిరిజన గ్రామాలలో అక్కడ ఉన్న నిర్వాసితుల విషయం ఒక్కసారి ఎవరన్నా మానవీయత కోణం అందరిలో ఉంటుంది, స్పందించే ఆర్ద్రత అందరిలో ఉంటుంది. ఇలా కొండలు ఉంటాయండి. ఇలాగ ఉన్నప్పుడు ఇక్కడ 2-3 గ్రామాలు, ఇక్కడ గ్రామం ఉంటుంది. ఇది 135 గుడ్లు కాంటూర్ ప్రకారం చేసుకుంటే ఇక్కడ వరకు కూడా రిహాబిలేషన్ చేసి వీళ్ళని 8,000 కోట్లు ఇచ్చి పక్కకి తీసుకెళ్ళిపోతారు. ఈ పైన ఉన్న గ్రామాలకి రోడ్లన్నీ కట్ అయిపోతాయి. అంటే ఆ పైన గ్రామాలకు వెళ్ళటానికి
రోడ్లు ఉండవు, వేయలేరు పడవల మీద. అసలు ఎలాంటి వంతులు వేయటం కూడా కష్టం అవుతుంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అల్లల్లా ఆడుతూ ఉంటూ వాళ్ళ ముంచేసి నిజంగా చెప్తున్నా అంటే సగం కట్టేసి ఊరుకుందామంటే కుదరదండి. ఇక్కడ దాకా నీళ్ళలో నిలబెట్టి నీ సావంటారా అంటే జాత కానీ దౌర్భాగ్యం జాత అనుకుంటారు కానీ నాగరం జాత కాదండి. కట్టిస్తే వాళ్ళంతా మునిగిపోతారు కదా, మరి వాళ్ళకి రిహాబిలేషన్ పెడుతున్నారు. మీకు అర్థమైంది కదండి, మొత్తం అన్నా కట్టాలి, లేదంటే అసలు చెప్తాను. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రిహాబిలేషన్ చెప్పి వేరే క్యాంపస్ దగ్గర పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసిన తర్వాత 150 నీళ్ళు నింపాలి. మేము అదే కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది తెలుసా, సగం వరకు పెట్టేసి ఇక్కడ వరకు నింపేసి వీళ్ళకి రిహాబిలేషన్ ఇచ్చాం, మిగతా వాళ్ళకి వాళ్ళు సావండి అనేది నేను చాలా డెప్త్ అర్థం చేసుకోవాలి. అంటే అన్ని గ్రామాలు కాదు, చాలా గ్రామాలు, కొన్ని గ్రామాలు బయట ఉండదు, ముంపు లేదు లేని వదిలేస్తున్నారు. ముంపు లేదు కానీ వదిలేసే సమస్యలు పైన వాళ్ళు ఎలాంటి జీవితం ఎలాగండి వాళ్ళది. అసలు ఎలాంటి పరిస్థితులు రవాణా శాఖ మనుషులు కాదా, ఇది చాలా ప్రమాదకరం. అందువల్ల రాష్ట్ర పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటే పొద్దున్న చూస్తే రాష్ట్రపతి నేను చెప్పలేదు ఇవాళైతే పరిస్థితులు ఉందని అందరూ చెప్తా ఉన్న పరిస్థితి ఇవాళ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆ రోజు సూట్ కేసు పట్టుకుని తిరుగుతున్నారు, పొద్దున్న సాయంత్రం ఢిల్లీలో ఉండారంటే ఇవాళ ఉన్న కేశవ్ గారు అయితే పెద్ద సంచి పట్టుకుని రాష్ట్రం కోసం, నేను ఇద్దరు ఐఎమ్ నాట్ పాయింట్ కౌంట్, రాష్ట్రం కోసం అప్పుల కోసం రోడ్డు అమ్మట ఎక్కి గుమ్మం దిగాల్సిన పరిస్థితులు రాష్ట్రం ఇవాళ 40,000 కోట్లు ఇంకా చేసేసి పొల్లోడు కొడతానుకుంటుందండి. ఇవాళ ఈ నేపథ్యంలో కనుక ఎంపీలు ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గం జరిగితే అద్భుతం జరిగి మాట్లాడతారేంటండి. 12,000 కోట్లు 2022 ఇచ్చారు, 23 ఇచ్చారు, అయ్యింది తనిఖీల బర్ణం అయ్యింది, చెల్లి పెళ్లి మళ్ళీ అని అభినందన తెలపని చూశారు కదా సినిమాలో, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలోనే దాంట్లో వచ్చింది. అలాగా ఆల్రెడీ 22లో అభినందన తెలిపేశాం, 23లో అభినందన తెలిసిపోయాం, 24 బడ్జెట్లో అభినందన తెలిపేశాం, 25లో కూడా అదే 12,000 కోట్లు చెప్తా క్లోజ్ చేసేది. ఇంకేంటంటే నాకు అర్థం కాదు, అద్భుతం అని. ఇవాళ పవర్ ప్రాజెక్ట్ కూడా ఇంకోటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎవరిదండి, అక్కర్లేదా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఇవాళ ఇది లేనప్పుడు ప్రాజెక్టు ఎలా అవుతుందండి? ఎత్తిపోసి మళ్ళీ అక్కడి నుంచి ఎత్తిపోస్తారా? అయిపోయింది. బనకచెర్ల. సరే మెయిన్ సబ్జెక్ట్కి వద్దాం, అందుకు రిలేటెడ్ మెయిన్ బడ్జెట్ గురించి కూడా మాట్లాడదాం. ఈ మెయిన్ బడ్జెట్లో అండి ఇవాళ అద్భుతంగా అమరావతికి అద్భుతంగా చేసేసామని చెప్తున్నారు. దయచేసి 2024 బడ్జెట్లో అమరావతి 15,000 కోట్ల రూపాయలు సాయం చేశామనగానే ఆ రోజు గౌరవనీయురాలు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక కొండ తీసుకొచ్చారు, మీరు చూసారు లేదు ఆ రోజు. ఇంకో కొండ సుజనా చౌదరి గారు తీసుకొచ్చారు. అలా 2-3 కొండ అందరూ పెట్టుకుని కొండ బద్దలు కొట్టి మరి ఇది పూర్తిగా సాయం అని చెప్పి మాలాంటి అంటే మిగతా రాష్ట్రంలో అజ్ఞానులందరికీ పిచ్చేదోళ్ళారా మీరు ఏమనుకుంటున్నారో, ఇలా 15,000 ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు సాయం చేస్తారని చెప్పి అజ్ఞాన అంధకారంలో ఉన్న పాపం జనాలకి లేకపోతే మాలాంటి వాళ్ళకి వాళ్ళ దృష్టి ప్రకారం ఇట్ ఈస్ ఏ గ్రాంట్ అని చెప్పి సాయం నేను చెప్తున్నాను ఇంకోసారి చెప్పక్కర్లేదని ఇలా బద్దలు కొట్టి కొండలు కూడా బద్దలు కొట్టి చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందంటే విషాద పరిస్థితి చెప్తున్నారండి. వాళ్ళ గవర్నీయులు అమిత్ షా గారు వచ్చి మన 27,000 కోట్లు ఇచ్చారు. ఎలా అంటే 25,000 కోట్లు, 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పెత్తుకు రావాలి, 12,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పెత్తుకు రావాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈజ్ ట్రయింగ్ ఇస్ ది లెవెల్ బెస్ట్ టు కీప్ బ్యాక్ అమరావతి ఇన్ ట్రాక్ అండి. అప్సెట్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను రాత్రి వాళ్ళు. కానీ జరిగింది ఏంటి తెలిసేవాళ్ళు 43,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచేశారు, ఇంకా పిలుస్తున్నారంట. డబ్బులేమో ఇవాళ నాకు వచ్చిన సమాచారం అంటే వచ్చిన సమాచారం ప్రకారం మీది కూడా దగ్గర ఉంటుంది, ప్రపంచ బ్యాంకు అప్పు 2031 వరకు డిస్పర్స్ చేస్తుందంట, 7,000 కోట్ల ముందు. నాకు అర్థం కాంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఇవ్వాలి కదండి, ఆశ్వాసన ఇవ్వాలి కదా. అసలు వైట్ పేపర్ ఏదండి, 27,000 కోట్లు ఇప్పుడు వచ్చేసినట్టు వీళ్ళు కలిపి పెట్టేసినట్టు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి, మళ్ళీ ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించండి, షరతులు తలొగ్గి ఈ సంవత్సరం 1,000 కోట్లు, వచ్చే సంవత్సరం 2,000 కోట్లు, వచ్చే వాళ్ళ కండిషన్స్ కాంప్లై అయితే మనం ప్రపంచ బ్యాంక్కి వెళ్తే జీతాలు ఒప్పుకున్నట్టు అనేవారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ముక్తాయింపు కేంద్ర ప్రభుత్వం మరొకసారి చెప్తున్నాను, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ వాటర్ సెవరేజ్ వర్క్, నెంబర్ ఆఫ్ క్వాసీ గవర్నమెంటల్ వీళ్ళకు కూడా ఆర్గనైజేషన్స్ కూడా విదేశీ బ్యాంకులు జైకా, జపాన్ బ్యాంకు, ఏడిబి, వరల్డ్ బ్యాంకు అప్పులు ఇచ్చినాయండి. వీళ్ళు ఒకసారి కట్టని నేపథ్యంలో సావరిన్ పవర్ కాబట్టి ఈ దేశంలో ఎవరికి అప్పు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టాలి, కౌంటర్ గ్యారంటీ. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పన్నుల్లో ఇవ్వాల్సిన నిధుల్లోంచి సాగు కూడా చివరి ముసినట్టు కట్ చేసేసుకుని దాని మీద పెనాల్టీ కూడా వేసి ఇచ్చింది, వీళ్ళు వసూలు చేసుకున్నారు. పక్కా వ్యాపారస్తులు అన్నమాట, మారవారి వ్యాపారస్తుల తరహా. అందువలన ఇది ఇచ్చేది గ్రాంట్ కాదు, వాళ్ళే చెప్పింది. వాళ్ళ వచ్చే 4 సంవత్సరాలు ఏం గ్రాంట్లు ఇస్తారో తెలియదు, అప్పులే. దీని మీద మోసం చేస్తే అమరావతికి అద్భుతం. వెంకయ్యనాయుడు గారిని మనం తిట్టుకున్నా లేదా ఏం పొగిడినా ఆయన ఉండగా 1,500 కోట్లు వచ్చినాయి. ఇవాళ అమరావతి గత 11 అమరావతికి లాస్ట్ టైం ప్రభుత్వం కక్షాధిప చర్యలతో వ్యవహరించిందండి, ఖచ్చితంగా చెప్తున్నాను వ్యవహరించింది.
కానీ ఆ రాష్ట్రం 2020లో అనుకోండి 21లో అమరావతికి ఏదో శాసన వ్యవస్థగా ఉంది కాబట్టి దీనికి నిధులు ఇమ్మని రాసింది విచిత్రంగా. మీకు తెలుసా, కేంద్ర ప్రభుత్వానికి అమరావతికి నిధులు ఇమ్మని రాసిన మాట వాస్తవం. ఏది ఒక పక్కన డిస్ట్రక్షన్. నేను వాళ్ళు చెప్తున్న అమరావతిని కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుంది. లేకపోతే వాళ్ళ ఆజ్ఞ లేకపోతే ఇవాళ అమరావతి రైతుల మీద కూడా కేసులు తీయలేదని, మహిళల మీద కేసులు తీయలేదు. 8 నెలలు అయింది, 6 నిమిషాల్లో మిగతా వాళ్ళ మీద తీసుకోవచ్చు అంటే మా మీద ఇంకా కేసులు ఉన్నాయి, తర్వాత వదిలేసేయండి. మహిళల మీద ఎంత అవమానం. నిన్న స్టేషన్కి హాజరవ్వాలండి కోర్టులకినో. ఇంకోటి కూడా చెప్తున్నారు, వాళ్ళకి మా మొహాన్ని కొట్టారు కదా ఆ రోజు, ఏది యమునా నదిలో విషపు నీళ్లు తీసుకొచ్చి చెంబు నీళ్లు మట్టి ఏమో కళ్ళలో కొట్టి వెళ్ళిపోయారు. ఇవాళ వరకు వాళ్ళ ఆదేశాలు కనీసం ఇప్పుడు నేను ఆయన గట్టిగా వీళ్ళ మీదే ఆధారపడి కేంద్రం ఉంది కదా. ఇవాళ పోలవరం విషయంలో వీళ్ళ మీద ఆధారపడిన ఇప్పుడు, లేకపోతే మరెప్పుడు, ఇఫ్ నాట్ నౌ మళ్ళీ ఎప్పుడు? ఇది కదని క్వశ్చన్ మనం వేయాల్సింది. సార్, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది కేంద్రం. అవును, యాజ్ ఫర్ యూ నిద్రపోతుంది రాష్ట్రం. అలాంటి వాళ్ళకు కూడా కనపడుతుంది. అవును. సో రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ, ఇప్పుడు బాధ్యతలో ఉన్న పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా బుద్ధిజీవులు ఎవరైనా కావచ్చు, ఎవ్వరు కూడా మాట్లాడకపోతే, ఎవరు కూడా స్పందించకపోతే కేంద్రం ఎందుకు ఇస్తుంది, ఎందుకు పట్టించుకుంటుంది? మేము పెట్టాము, వేసిన మీడియాలో ఏదో 2-3 ధన్యవాదాలు చెప్తున్నాను. మిగతా వాళ్ళు బహిష్కరిస్తే నేనేం చేయనండి? అద్భుతమైన బడ్జెట్ అని రాస్తే నేనేం చేయను చెప్పండి? ఇంకోటి చెప్తా, పోనీ వాస్తవాలు రాయొచ్చు కదా. ఎప్పుడో రాయలసీమ ఇంకోటి చెప్తున్నా అండి, చాలా ఎవరు రాశారు కానీ నేను వారిని విత్ డ్యూ రెస్పెక్ట్ హిమ్ ప్లీజ్ ట్రై టు విత్డ్రా అని ఆ వర్డింగ్ అడుగుతున్నాను. ఎందుకంటే దయచేసి మీకు తెలియపోతే ఎవరన్నా తెలుసుకోండి. రాయలసీమ ఉత్తరాంధ్ర మన దేశంలోనే, మన రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కేబీకే తరహా లేదా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ 24,350 కోట్లు 2014 ఇవ్వాల్సిన అవసరం, ఇప్పుడు 47,000 కోట్లు అవుతుందంటది. దాని మీద ₹1 ఇవ్వలేదు. వాళ్ళు రాస్తారు 50 కోట్లు చొప్పించారు. అయ్యా దయచేసి గమనించండి, ఈ దేశంలో ఉన్న 100కు పైగా జిల్లాలకి, ఇంక్లూడింగ్ తెలంగాణలో 9 జిల్లాలు ఎక్సెప్ట్ హైదరాబాద్ 50 కోట్లు చొప్పిస్తున్నారు. అది ప్యాకేజీ వచ్చేసింది. ఇంకా అద్భుతం, ఇంకా రాశారు మొన్న బడ్జెట్ దాంట్లో. ఎప్పుడో ఏదో సామెత ఉంది, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చిందని. బాగా అర్థం అవుతుంది. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చి ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం మాట్లాడి పాలు లేదు. ఇవాళ 50 కోట్లు ఇచ్చింది రాస్తారేంటండి? అంటే రాయలసీమ ఉత్తరాంధ్రకి అన్యాయం చేశారు. రెండోది, రామ్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మార్గానికి బడ్జెట్ ప్రభావం మార్గానికి ఉంటే నిజంగా ఆయన నదుల అనుసంధానం కోసం దిశ నిర్దేశం చేశారు. ప్రత్యేకంగా వ్యూహాలు రాశారని కూడా పత్రికలు వచ్చినాయి. ఏది ఎంపీలకి వ్యూహాలు దిశ నిర్దేశం చేశారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది అనుసంధానం బనకచెర్లకు వెళ్ళాలి. 18,000 కోట్లు అనౌన్స్ చేయొచ్చు. 5 సంవత్సరం 9,000 కోట్లు 5,000 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగ ప్రయత్నించారు పాప, ఆయన శక్తివంచం లేకుండా ప్రయత్నించారు. కానీ రాయలసీమ ఉత్తరాంధ్రకి ఆఖరిగా ఆయన ప్రయత్నించింది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో పూర్తి స్థాయిలో ఆయన స్టేజ్ మీద. దీంతోపాటు దీని ఏమంటారండి, మన కారిడార్స్కి ఇవాళ అసలు రాయలసీమ ఉత్తరాంధ్రకి గుండు సున్నా చుట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఆల్రెడీ మనం ఇంకోటి కూడా ఇది ఇచ్చేసాం, ఏది నీళ్ళకి లింక్ ఇచ్చేశారు. ప్లస్ ఇది కూడా దేని భూమి కూడా రెడీ చేశారు. ఇప్పుడు జీవీఎల్ఎస్రావు గారు మాట్లాడినట్టు అది చేసిన దాన్ని సాధించుకురావాలి మనం అనే ఉద్దేశంతో ఇవాళ రామాయపట్నం పోర్టును కూడా కేంద్రం ఆల్రెడీ టేకప్ చేసి కేంద్రం తీసుకోవాలి. దీంట్లో రిజర్వేషన్ వస్తాయి. ఇవన్నీ దిశ నిర్దేశం చేశారు. ప్రత్యేక ఊహాలు కూడా పన్నారంట. నేను చదివి చెప్తున్నానండి. మరి ఈయన ప్రభావం ఉంటే నిజంగా ఉండాలి కదండి. మరేమో ఇంత ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం జరిగితే అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభావాన్ని రామ్మోహన్ రెడ్డి గారు అంటారేంటి? అంటే ప్రభావం అంటే మైనస్ పడిందా? నాకు అర్థం కావట్లేదు ఎందుకు పడిందో. ఇవాళ కనీసం ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా సరే వాళ్ళ రాష్ట్రంలో, నేను రైల్వేలో కూడా చెప్తున్నాను, రైల్వేలో జరిగింది చెప్పమంటారా? విశాఖపట్నం రైల్వే జోన్కి ఆ రోజు ఆమాన దీక్షలో కూర్చున్నాం. ఏ రోజు ప్రకటించారో ఒకసారి మీడియాలోకి వెళ్ళండి. సరే క్రెడిట్ ఎవరన్నా అక్కడ తీసుకోమండి, కానీ అక్కడ పారుడిన చాలామంది ఉన్నారు. ఆ రోజు మేము ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అందరం కూర్చున్నాం. ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు కాబట్టి సరే ఏదండి. ఇవాళ అక్కడ ఉన్న డివిజన్ ఎత్తేసి అద్భుతమైన విజయం ఏంటి నాకు అర్థం కాదు. విశాఖపట్నం డివిజన్ అనేది 100 సంవత్సరాల పైన ఉంది. ఆ డివిజన్ ఎత్తేసి దాంట్లో కొత్త బిల్డింగ్ కడదాం అనుకున్నారు. ఆ డివిజన్లో వచ్చే స్టాఫ్ని కొంతమంది పెంచి అక్కడ అదో బిల్డింగ్ ప్రత్యేక ల్యాండ్ వాళ్ళు చెప్తాను. అదో ట్రాష్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎవరికి మాట్లాడడానికి అది మీరు అనవద్దు, దయచేసి మీరు అనొద్దు. ఆమరణ దీక్ష చేసాం. ఏముంది విశాఖపట్నం జోన్? ఇప్పుడు చెప్పండి నాకు. విశాఖపట్నం డివిజన్ ఒకటే విశాఖపట్నం జోను. ఆ విశాఖపట్నం జోన్లో గుంతకల్ డివిజన్ లేదు, విజయవాడ లేదు, ఒక్క ఒరిస్సా నుంచి తీసుకొచ్చి పెట్టల. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విశాఖపట్నం ఒక్క సింగిల్ జోన్ తీసి జోన్ అని పెట్టారు. చెప్పండి నాకేంటి, చెప్పండి, నన్ను ఎడ్యుకేట్ చేయండి. మొత్తం విజయవాడతో సహా ఎవరు చెప్పారు? చూడండి మీరు. అది లేదు సార్, ప్లీజ్ అది కానీ మీరు కనుక చెప్పింది నేను మళ్ళీ 100% లేదు. అది నేను చెప్పేదండి ఒకసారి నేను చెప్పేది తర్వాత మాట్లాడండి. అబ్సల్యూట్లీ వీల్ కరెక్ట్. అనవసరం మీకు ఇబ్బంది అవుతుంది. ఏనండి,
విశాఖపట్నం జోన్లో ఏం చేశారంటే మన విజయవాడ మిగతా జోన్ అని సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తీసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది తీసుకుని ఒక హిందూపూర్ స్టేషన్ కానీ అది మన కర్ణాటక జోన్ ఉంది. అలాగే శ్రీకాకుళంలో ఉన్న 17 స్టేషన్స్ అక్కర్లేదండి, మీరు చూడక్కర్లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను దాంట్లో పాల్గొన్నాను, నేను దాంట్లో ఉన్నాను. నన్ను మీరు కాదంటే ఉన్నారు యాజ్ స్టేషన్ కాదు వచ్చిన దాంట్లో కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ దానికి మన ఇంట్లో ఉన్నానండి. వదిలేండి సార్, నేను చెప్పేది నేను ఉన్నానని చెప్తాను. మళ్ళీ దాని మీద వాదన చేయొద్దండి దయచేసి. నేను చెప్పింది కాదు, చూడక్కర్లేదని చెప్పాను, అంత కాన్ఫిడెన్స్ చెప్తాను. చెప్పండి. ఇవాళ ఏదైతే ఉందో విశాఖపట్నం డివిజన్ ఎత్తేసి దాంట్లో మోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక బిజినెస్ రేక్లోడ్స్ వచ్చేది విశాఖపట్నం అండి. విశాఖపట్నం డివిజన్ ఎత్తేసి విజయవాడ డివిజన్లో కలిపేశారు. అంటే అక్కడ కావాల్సిన 100 సంవత్సరాల నుంచి ఉన్న డివిజన్ ఎత్తేయటమే కాకుండా అక్కడ కావాల్సిన వాళ్ళందరూ తమ రెగ్యులర్కి జోన్కి వెళ్ళరండి, విజయవాడ డివిజన్ రైల్వే మీద దగ్గర రావాలి వాళ్ళు. అక్కడ ఖర్చు లేని పని ఏంటంటే ఆ జోన్కి ఏదైతే పాత కార్యాలయం అయిపోయింది కాబట్టి దాని కొత్త కార్యాలయం కంటే దాంట్లో ఆ డివిజన్ని జోన్ కింద చేయబోతున్నారు. దానిలోంచి విశాఖపట్నం టౌన్లో ఆ గ్రేటర్ విశాఖపట్నం భాగంగా ఉన్న కొత్త వలస నుంచి కిరందాల లైన్ అంటే కొత్త వలస విశాఖపట్నం ఈ లైన్ తీసుకెళ్లి ఒడిశా జోన్లో కలిపేశారు. ఇది కొత్తగా అంటే విశాఖపట్నం డివిజన్లో వచ్చే ఆదాయం వచ్చే కమర్షియల్ ఆదాయంలో 79% సబ్జెక్ట్ వేరే అవుతుంది సంవత్సరానికి. 75 నుంచి 80% ఆదాయం వచ్చే ముఖ్య లైన్ని ఎందుకంటే చూపిస్తారు కదా వచ్చేది తీసుకెళ్ళి విశాఖపట్నం నుంచి తీసేసి విశాఖపట్నం డివిజన్ తీసేసి ఒరిస్సా కార్పొరేట్ ఆ జోన్కి రాయగడ జోన్కి. అంతకుముందు విశాఖపట్నం దీంట్లో ఉండేది, విశాఖపట్నం అండి, కొంకన్ రైల్వేస్లో ఉండేది విశాఖపట్నం అండి, అది పక్కన సౌత్ ఈశాన్య దాని రైల్వేలో ఉండేది. ఈశాన్య రైల్వే కాదు, కొంకన్ అనుకుంటా, కొంకణ్ అక్కడదండి, ఏది మా కర్ణాటకలో ఉంటుంది. అందుకని ఇవాళ ఈ పరిస్థితి ఉంది. ఇవాళ దానికోసం అద్భుతంగా చేసేసామంటారు ఏంటండి ఇవాళ. అందుకని విచిత్రం ఏంటంటే నాకు వందే భారత్ రైలు వేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తా రాజకీయ నాయకులందరూ పొర్లు దండాలు పెట్టారు. ఈ విధంగా పరిస్థితి వచ్చింది. ఇంకోటి కూడా రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి బాగాలేదు. ఇవాళ నేను చెప్తున్నానండి, ఒక్క రైల్వేలో గుజరాత్కి ఈ సంవత్సరం 17,155 కోట్లు ప్లస్ 19,000 కోట్లు ప్లస్ అంటే అది ఆ ట్రైన్కి వేసుకున్న బుల్లెట్ రైలు కోసం ఇవాళ కేటాయించుకుని ఎంగిలి మెతుకులు తెలంగాణ రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 278 కోట్లు పెంచారు. నమ్మట్లేదు మీరు? పండగ చేసుకుంటున్నారు దాన్ని. చూసాను క్రాకర్స్ కాల్చుకుంటాను. వెళ్ళేటప్పటికి విజయవాడ అంతానండి మొత్తం పుల్లారెడ్డి స్వీట్లతో సహా అన్ని షాపులు ఖాళీ, దూరంగా ఉన్న బీజేపీ కాదండి క్రాకర్స్ కాల్చుకుంటున్నారండి. క్రాకర్స్ కాల్చుకుంటున్నారు ఆనందోత్సవాలతో ఉత్సాహంతో. అసలు బ్రహ్మాండంగా రాష్ట్రానికి వచ్చింది అనుకుంటున్నారు. వాస్తవాలు ఎవరు చెప్తారు? దయచేసి ప్రజలకు చెప్పాల్సింది మీరంటే మీడియా కనీసం చైతన్యం చేయాల్సింది మిగతా వాళ్ళు. రాజకీయ నాయకులారా, మీ నాయకులు కాదు, మీరు దయచేసి ఆలోచించండి. భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఇవాళ నమ్మక ద్రోహం జరిగింది. ఇప్పుడు ఇవ్వలేదంటే ఇవ్వలేదు. వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ని ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్? మేము లెటర్ రాస్తున్నాం. నేను వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస గారితో మాట్లాడలేదు. ఆయనతో కూడా మాట్లాడతాను. మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంతకుముందు నిబద్ధతో పనిచేసిన రఘువీరెడ్డి గారితో అందరితో మేము మాట్లాడతాము. వాళ్ళందరితో మన షర్మిల గారి సంగతి నాకు తెలియదండి. ఆవిడకి ప్రస్తుతం అందించలేదు. ఆవిడ ఎలా మాట్లాడారు, ఆవిడ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల కుదిరితే వారితో కూడా మాట్లాడతాం. అధ్యక్షురాలు కదా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. మా పక్క రాష్ట్రానికి నాకు సంబంధం లేదని 6 సార్లు కొండ బద్దలు కూడా చెప్పారు. అందువల్ల ఆవిడ తిడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు చెవులు రక్తం కూడా వచ్చేసింది చాలాసార్లు. అలా తిట్టారు ఆవిడ. సార్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ దీని విషయంలో ఖచ్చితంగా 36 మంది ఎంపీలకి లేఖ రాస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి దయచేసి సవరణలు ప్రతిపాదించండి. ఎందుకంటే మేము చెప్పేది విమర్శ కాదు, దాని మీద సరిదిద్దుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. శాశ్వతమైన నష్టం లేకుండా చేయడానికి మీరు చేయమని వారిని అడుగుతూ ఉంటాం. ఇవాళ తెలంగాణ మిత్రులు కూడా చెప్తాను, తెలంగాణ మిత్రులు కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. మీరు ఇవాళ తెలంగాణకు కూడా దారుణమైన గుండు సున్నా ఇచ్చారు. అన్యాయం జరిగింది. ఈ ట్రయాంగిల్లో పడిపోయి మీరు ఒకళ్ళు తిట్టుకుని ఇవాళ ఇక్కడ స్థానిక బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కాదండి, నమ్మక ద్రోహం నయవంచన చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంత చేశారో ఇవాళ తెలంగాణ కూడా వరుసగా ఒక నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ నేపథ్యంలో దయచేసి తెలుగు జాతి ఏకమే పోరాడితే తప్ప మనం ఆ గుమా దగ్గర నుంచి బానిసత్వం నుంచి భయపడి, కానీ తెలంగాణలో పోరాడేవాళ్ళు ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కేటీ రామారావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెస్లీ గారు, లేదా సాంబశివరావు గారు సమ్వాట్ నేను మీరు ఎందుకు కేటీఆర్ గారు మార్క్ చెప్పినప్పుడు ఎందుకు డెఫినెట్లీ దే ఆర్ ఫైటింగ్ సమ్వాట్. నేను చెప్తాను నో సెకండ్ థర్డ్. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం సాయుధ పోరాటం బాగున్నాయి, కానీ ఎందుకు కనపడుతుందంటే బానిసత్వం కనపడుతున్నారు. ఎస్వి రంగారావు ఒక డైలాగ్ ఇస్తారు, అంత అయిపోయిన తర్వాత హూ బానిసలా అంటారు వీళ్ళందరూ. చెప్తున్నాను అలాగా అన్నందుకు వాళ్ళ మనోభావాలు గాయపడి ఉంటే నేనేం బాధపడినండి. ఎందుకంటే ఈ గాయపడిన తర్వాత వాళ్ళ నాయకులు విజ్ఞప్తి చేస్తే కనీసం వెళ్ళి
ఇవాళ ఈ పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో అమరావతి నిజంగా బాగుండాలండి, ఒక మంచి రాజధానిగా అన్ని వర్గాలు నివాసం ఉండి హరిత రాజధాని కింద వర్ధిల్లుతూ శ్రీకాకుళం ఇచ్చేపురం వరకు నుంచి హిందూపురం వరకు సమాంతర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకున్నాం. ఇవాళ దాన్ని కూడా నిజంగా పిల్లర్ టు పోస్ట్ అని తిరుగుతున్నాయి. ఇవాళ కూడా దాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ చరిత్రలో ద్రోహులుగా మిగులుతారా? కనీసం కొంతన్నా సరే తమ భావితరాల కోసం భవిష్యత్తు కోసం కష్టపడతారా అని అడుగుతూ అంతిమంగా కూడా చెప్తున్నానండి. దావోస్ నిన్న మాట్లాడుకున్నాం. దావోస్ విషయంలో మాత్రం నేను రిక్తహస్తాలతో వచ్చారని నేనేం అంటలేదు. దానికి కారణం ఒకటి చెప్తున్నాను. మీరు గనక ఇవాళ గుజరాత్కి రాయితీలు ఇస్తుంటే మౌనంగా నిన్న కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి ఈ బడ్జెట్లో లేదు. అండమాన్ నికోబార్ దీవులు ఉంది, గుజరాత్ ఉంది, బీహార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉచ్చరించకపోయినా పర్వాలేదని మీరు మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడారు, పేరు ఇదేముంది, ఇచ్చేవాడు మనవాడైతే ఇచ్చేవాడు మనాడు కాదు. దావోస్ వెళ్ళి గవర్నీలు మీరు మాట్లాడి అక్కడ మోడీ గారిని పొగిడితే దమ్మున్నాడు మోడీ గారిని ఆ రాష్ట్రానికి పోయినాయి. దావోస్ వెళ్ళి మోడీ గారిని పడగాల్సిన అవసరం ఏముందని నేను చెప్తున్నాను. ఇవాళ ఒకటే ఒక పరిష్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భావితరాలు తిట్టుకోండి, భావితరాల భవిష్యత్ తరాలకి. ఇవాళ గుజరాత్కి ఇచ్చిన హామీలు ఏదైతే 100% ట్యాక్స్ సెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుంటే రెంట చింతలలో మిట్ట మధ్యాహ్నం వచ్చే మే 20వ తారీఖున మీరు కనుక ఇన్వెస్టర్స్ మీట్ పెడితే పరిగెత్తుకుని మీ దగ్గరికి వస్తారు, అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గుమ్మా వ్యాపారులు అయితే మీ చుట్టూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవాళ భావితరాలకి భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఇప్పటికన్నా పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టి రాయితీలు తెచ్చుకోండి. లేదంటే శాశ్వతంగా ఒక తరం ఇంకో తరం నష్టపోయే అవకాశం. చెప్పిన వింటే వాళ్ళు భావితరాల భవిష్యత్తు ముందు వీళ్ళ భవిష్యత్తు కోసం కదా ఆలోచించి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంది. వీళ్ళ వెరీ అన్ఫార్చునేట్ అండి. బాధ వచ్చిన ముగ్గురు నాయకులు ఒకళ్ళు ఎక్కువ తక్కువ, చాలా అన్ఫార్చునేట్ అండి. దయచేసి మారాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తున్నాం. మీరు చూసుకోకర్లేదు.